పనిలే. కూటమికి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అని చెప్పి భారీగా బెట్టింగ్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఇది మీ దృష్టికి వచ్చిందా ఎట్లా చూస్తారు? ఈ ఎగ్జిట్ పోల్స్ కాదు, ముందు నుంచి కూడా మా కూటమి వస్తుంది, అవి వస్తుంది, ఆ రెట్లు ఈ రెట్లు అని చెప్పి ఏదో ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా హైప్ చేస్తున్నారంటే నేను కూడా టీడీపీ పెట్టానని చెప్పి కూడా హైప్ వాళ్ళు ప్రచారం చేసినట్టు పరిస్థితులు వాళ్ళ ఛానల్స్లో చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత వరస్ట్గా ఇంత టైప్ ఆఫ్ సిచ్యుయేషను ఎప్పుడూ లేదు ఈ రాజకీయంలో. ఈ టైపు వరస్ట్ సిచ్యుయేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక పద్ధతి లేదు, బాగులు లేదు. అది ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తున్నాను కూడా తెలియజేస్తారు. రేపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? నేను అడుగుతున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎవరు ఈ దామచల జనార్దన్ అనే అతను మాట్లాడాడు, నా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంట, మా కోడల మీద ఓపెన్ చేయాలంట. 2 రోజుల్లో మా గవర్నమెంట్ వస్తుంది, వైఎస్ఆర్ పార్టీ సంగతి అంతా తెలుస్తాను, 48 గంటల్లో వాళ్ళ మీద ఇది చేస్తాను, ప్రైవేట్గా ఇది చేస్తానని బెదిరిస్తూ ఉంటే మరి ఎస్పీలు ఏం చేస్తున్నారు? మరి వీళ్ళందరూ ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? రెచ్చగొట్టి ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా మా కుటుంబం మీద కూడా కేసులు పెట్టాలి, రౌడీ షీట్లు అంటే కేసులు అంటే సరే సహజం అనుకో, రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని ఒక అమ్మాయి ప్రచారం దిగిన అమ్మాయిని రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని మాట్లాడతాడు. అది ఎంతవరకు సంస్కారం, ఎంతవరకు ఇదో రెచ్చగొట్టేదానికి, ఇప్పుడు మా కార్యకర్తలను రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంతవరకు సబబో ఒకసారి మరి ఎస్పీలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, అతను మాట్లాడిన దానికి ఏం చేస్తున్నారో, ఇది రెచ్చగొడతా ఉంటే ఏం మెదకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఇట్లా రెచ్చగొడుతున్నారు, మళ్ళీ పోయి ఎస్పీని కలుస్తాడు, కలెక్టర్ని కలుస్తాడు, ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు అడగాల్సిన బాధ్యత వాళ్ళ ఎస్పీకి కూడా ఉంది. ఫైనల్గా ఈ అంశానికి సంబంధించి అధికార యంత్రాంగానికి మీరేం చెప్పదలుచుకున్నారు? అధికార యంత్రాంగాన్ని గమనించండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాం, ఎస్పీ గారికి చెప్తున్నాం, ఈ రకంగా రెచ్చగొట్టే మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని అతను అదుపు చేయమని చెప్పండి. అది నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నా. అది మటుకి ముందర వాళ్ళకి ఈ రకంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, మా కుటుంబాల మీద ఓపెన్ చేయాలని మాట్లాడటం ఎంతవరకు సంస్కారం, మరి ఈ రెచ్చగొట్టే కార్యక్రమం ఎంతవరకు మరి మా కార్యకర్తలు ఓచుకుంటారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న విషయాలు. ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి అధికారులు స్పందించాలని మాత్రం ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఒంగోలులో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్.